నన్ను కూడా తీ ఫోటో. మేమంతా నిలబడతాం, ఫోటో తీసుకొని పంపించాం. సార్ ఒక్క నిమిషం సార్. ఇరవై 26వ తారీఖు రాత్రి బైనపల్లి విలేజ్లో వసుంధర అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పేసి మనకు 27వ తారీఖు ఉదయం కంప్లైంట్ అవ్వడం జరిగింది. దానిపైన మధ్యలో ఊర్లేస్తారు రవికుమార్ గారి ఆధ్వర్యంలో భూపాలరెడ్డి ఏఎస్ఐ గారు, రాజశేఖర్ ఏఎస్ఐ గారు, అమరేశ్వర్ రెడ్డి, తర్వాత మహమ్మద్ రఫీలు ఒక సపరేట్ టీమ్గా ఏర్పడి దీనిపైన దర్యాప్తును ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఫిర్యాదుదారులు ఇచ్చినటువంటి కొన్ని క్లూస్ మేరకు, అంటే ముద్దా యొక్క రూపురేఖలు ఎట్లా ఉంటాయి, వాళ్ళు ఏ విధంగా వచ్చారు, ఏ విధంగా పోయినారని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి క్లూ మేరకు మా క్రైమ్ పార్టీ అంతా కూడా దాన్ని మనసు పెట్టి మరీ దాన్ని ఛేదించడం జరిగింది. అందులో భాగంగా గుండాల వెంకట సుబ్బయ్య అని చెప్పేసి ఇతను టౌన్లో ఉంటాడు. ఇతని యొక్క కదలికలపై నిఘా పెట్టడం జరిగింది. అతని యొక్క కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో కొత్త టీం అంతా కూడా అతని యొక్క వేరే పురుషుని కనుక్కొని కడపకి వెళ్ళడం జరిగింది. సో అతను పట్టుకొని గట్టిగా విచారించినప్పుడు ఖచ్చితంగా అతను బైనపల్లిలో దొంగతనం చేసినట్టుగా మా దగ్గర బ్రేక్ అవడం జరిగింది. ఇదంతో పాటు అదే రోజున ఇతను బైక్లో ఇంకొతను గొల్ల రవికుమార్ అని చెప్పేసి తన అసోసియేట్గా కూడా వెళ్ళడం జరిగింది. ముందు రోజే ఇద్దరు రెక్కి చేసుకున్నారు. బయట నుంచి ఎవరు రాకుండా చూసుకోవడానికి గాను రవికుమార్ కాపలా కాస్తుండగా మనకు ఈ ఎవరైతే మనకు వెంకట సుబ్బయ్య ప్రథమ ముద్దాయి ఉన్నాడో ఇతను బేసిక్గా ఏదైనా హౌస్ బ్రేక్ కానీ ఇల్లు తాళాలు ఉన్నట్టు పాల్గొట్టేసి దొంగతనం చేసే అలవాటు అయితే, బట్ ఈసారి కొత్తగా ట్రెండ్ మార్చడం జరిగింది. వీళ్ళు వసుంధర అని చెప్పేసి కంప్లైంట్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆరు బయట పడుకొని వాళ్ళ ఇంటి తాళాలన్నీ కూడా దిండి కింద పెట్టుకొని పడుకోవడంతో రెక్కి నిర్వహించుకున్నటువంటి ఇతను ఆ తాళాలు తీసుకొని ఇంట్లోకి దొంగగా ప్రవేశించి లోపల బీరువా తాళాలు కూడా బయట అక్కడే టేబుల్ మీద ఉంటే తీసుకొని బీరువాని కూడా ఓపెన్ చేసి సుమారుగా 20 తులాల బంగారు ఆభరణాలు దొంగిచడం జరిగింది. సో మనకు ఈ దర్యాప్తులో భాగంగా మొదటి ముద్దాయిని మనం పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర ఇంటాక్ట్ 20 తులాల యొక్క బంగారు ఆభరణాలు కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. గొల్ల రవికుమార్ ఎవరైతే అప్స్కాన్లో ఉన్నాడో అతని యొక్క లొకేషన్ కూడా వేరే ఏరియాలో, వేరే స్టేట్లో వస్తూ ఉంది. అతన్ని పట్టుకోవడానికి కూడా వేరే టీంలు పంపించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ రవికుమార్ గురించి తర్వాత మన ఈ వెంకట సుబ్బయ్య గురించి విచారిస్తే సుమారు ఈ వెంకట సుబ్బయ్య మీద 15 పోలీస్ స్టేషన్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఒక 10 పోలీస్ స్టేషన్లు మన జిల్లాలోనే దొంగతనం కేసులు కూడా ఉన్నాయి. 2021 సంవత్సరంలో ఇతను అట్లూరు పోలీస్ స్టేషన్ నుంచి పీడీ యాక్ట్ పైన కూడా ఇతను 1 నెల పాటు కడప సెంట్రల్ జైల్లో ఉండడం జరిగింది. సో అధికారులకు మరి ఒక క్రైమ్ రికార్డ్ అంతా కూడా పంపించి మళ్ళీ ఇతని మీద పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా ప్రయత్నిస్తుంది. థ్యాంక్ యూ.